హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే ఈ లెటర్ సిరీస్లో ఒక మోడల్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఇంకొక మోడల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ ACEGIKMOQ. ఇక్కడ మనం ఫస్ట్ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేద్దాం. ఈ ఏకి సికి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే +2. అలాగే ఈ సికి ఈకి డిఫరెన్స్ చూసినట్లయితే +2. సికి జీకి డిఫరెన్స్ చూసినట్లయితే ABC, అలాగే EFG. అలాగే ఇక్కడ కూడా +2, ఇక్కడ కూడా +2. ఐకి కేకి డిఫరెన్స్ కూడా +2. కేకి ఎంకి డిఫరెన్స్ కూడా +2. అలాగే ఎంకి ఓకి డిఫరెన్స్ కూడా +2. ఓకి క్యూకి డిఫరెన్స్ కూడా +2. కావాలంటే మనం ఇక్కడ చూడొచ్చు OQ +2 1 2. అలాగే క్యూ కూడా మనం +2 చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. క్యూకి +2 ఏంటి? QRS. సో అవర్ ఆన్సర్ ఈస్ ఎస్. ఈ కాన్సెప్ట్లో మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. దయచేసి ఈ వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే KNQTW. ఇక్కడ కూడా మనం ఫస్ట్ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేద్దాం. ఈ కేకి ఎన్కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇంకోటి కేకి ఎన్కి డిఫరెన్స్ ఉందా? కేకి ఎన్ ఇక్కడ ఉంది అంటే 1 2 3 అంటే +3. అలాగే ఎన్కి క్యూకి డిఫరెన్స్ చూద్దాం. ఇంకో ఎన్ ఇక్కడ ఉంది, ఎన్ 1 2 3 ఇది కూడా +3. అలాగే క్యూకి టీకి డిఫరెన్స్ చూసినట్లయితే ఇదిగోండి, క్యూ ఇక్కడ ఉంది 1 2 3 అంటే ఇది కూడా +3. అలాగే టీకి డబల్యూకి డిఫరెన్స్ చూద్దాం. టీకి ఇక్కడ ఉంది 1 2 3 ఇక్కడ కూడా +3. అలాగే ఇక్కడ చూసారా +3 అనేది రిపీట్ అవుతుంది. మనం ఈ డబల్యూకి +3 చేసినట్టయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. డబల్యూకి +3 చూద్దాం. ఇక్కడ ఉంది 1 2 3 అంటే అవర్ ఆన్సర్ ఈస్ Z. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక బిట్ చూద్దాం. MLKCBAHGFR స్పేస్ ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఈ మూడు కూడా రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి. MLK ఇదిగోండి, MLK రివర్స్ ఆర్డర్. ఇక్కడ కూడా చూడండి, ఈ మూడు కూడా రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి. CBA ABC ఇక్కడ కూడా చూడండి రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి. HGF అంటే ఆర్ కూడా రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఆర్కి రివర్స్ ఆర్డర్ ఏంటి? డిక్రీజ్. ఆర్ కన్నా డిక్రీజ్ అవుతాయండి. ఆర్ తర్వాత QP అంటే అవర్ ఆన్సర్ ఈస్ QP. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా RQP ఇక్కడ కూడా ABC అంటే CBA అలాగే MLK మా ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. BDFHJL ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి.
ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెన్స్ చూసినట్లయితే ఈ బీకి డీకి +2, అలాగే ఇదిగోండి బిడి 1 2 +2 డిఫరెన్స్. డీకి ఎఫ్కి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే +2. ఇక్కడ కూడా ఎఫ్కి హెచ్కి డిఫరెన్స్ చూసినట్లయితే +2. ఈ హెచ్కి జేకి డిఫరెన్స్ కూడా +2. జేకి ఎల్కి డిఫరెన్స్ కూడా +2. అంటే ఈ ఎల్కి మనం +2 యాడ్ చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. L+2 = N. సో అవర్ ఆన్సర్ ఈజ్ N. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. PSVYBEH. ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా మనం ఫస్ట్ డిఫరెన్స్ చూసినట్లయితే ఈ పీకి ఎస్కి డిఫరెన్స్ చూసినట్లయితే +3. చూడండి పీ ఇక్కడ ఉంది 1 2 3, ఎస్ ఇక్కడ ఉంది. అలాగే ఎస్కి వికి డిఫరెన్స్ చూసినట్లయితే ఎస్ ఇక్కడ ఉంది 1 2 3 +3. అలాగే వికి వైకి డిఫరెన్స్ చూసినట్లయితే 1 2 3, ఇక్కడ కూడా +3. అలాగే వైకి బీకి డిఫరెన్స్ చూసినట్లయితే వై ఇక్కడ ఉంది 1 2 3. మళ్ళీ రొటేషన్ అవుతాయి అన్నమాట. అంటే ఇలా సర్కిలల్లే రొటేషన్ అవుతాయి. ఈ బీకి డిఫరెన్స్ చూసినట్లయితే 1 2 3 +3. అలాగే ఈకి హెచ్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఈ ఇక్కడ ఉంది 1 2 3 +3. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, +3 చేయాలి. హెచ్కి +3 చేద్దాం. 1 2 3 హెచ్ +3 అంటే కే. సో అవర్ ఆన్సర్ ఈజ్ కే. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దయచేసి ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ సపోర్టివ్గా కూడా ఉంటుంది. డి బి జెడ్ ఎక్స్ వి టీ. ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం డీకి బీకి డిఫరెన్స్ చూసినట్లయితే ఇవ్వండి డిఫరెన్స్ చూసినట్లయితే మైనస్ అనమాట, -2. ఈ బీకి జెడ్కి డిఫరెన్స్ చూసినట్లయితే -2. అలాగే జెడ్కి ఎక్స్కి డిఫరెన్స్ చూసినట్లయితే -2. ఎక్స్కి వి కూడా XV -2. అలాగే వికి టీకి డిఫరెన్స్ చూసినట్లయితే -2. ప్లస్ వచ్చేస్తున్నాం ఇందులో -2. అలాగే టీకి -2 చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. టీకి -2 అంటే ఆర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆర్. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక మీ అందరికీ చెప్పాను ఏబిసిడీలు అనేది ABCD ఇలా వరుసనే రాసుకుని 1 A1 B2 C3 అలా ఎందుకు రాయకూడదో ఇప్పుడు అర్థమవుతుంది. అలా రాయడం వల్ల కొన్ని మాత్రమే పెట్టగలరు. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. AZBYCXDW. ఇక్కడ చూసారా AZ చూడండి, BY చూడండి, BY ఆపోజిట్ నెంబర్స్, ఆపోజిట్ లెటర్స్. CXDW. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి, EV వస్తుంది. సో EV ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే మీరు ఇది ఎలా రాసినట్లయితే ఇదిగోండి ఎలా రాస్తారు చాలామంది, A1 B2 C3 ఇలా రాసుకుంటూ వెళ్తే ఇలా ఇచ్చిన సమస్య ఏంటంటే ఆన్సర్ ఐడెంటిఫై చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. అదే ఇలా టేబుల్ వేయడం వల్ల ఏంటంటే ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. DFGJKMNQRT తర్వాత వచ్చే లెటర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ డీకి జీకి డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈ ఎఫ్కి జేకి డిఫరెన్స్ చూద్దాం. అలాగే ఈ జీకి కేకి డిఫరెన్స్ చూద్దాం. అలాగే
ఈ జేకి కేకి డిఫరెన్స్ ఆల్టర్నేట్ అనమాట. అంటే ఎంకి క్యూకి, క్యూకి టీకి, నెక్స్ట్ వచ్చేది మన ఆన్సర్ అవుతుంది. అలాగే జేకి ఎంకి అంతే కరెక్టే. జేకి ఎంకి, కేకి ఎన్కి, ఎన్కి ఆర్కి వచ్చిన ఆన్సర్ అనేది మనం చూద్దాం. ఈ ఆన్సర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ డీకి జీకి డిఫరెన్స్ చూసినట్లయితే ఇదిగోండి, డి ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. 1 2 3 +3 అన్నమాట. అలాగే జీకి కేకి డిఫరెన్స్ చూసినట్లయితే ఇదిగో జీ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది. 1 2 3 4 +4. అలాగే కే ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. దీన్ని చూద్దాం. కేకి ఎన్కి డిఫరెన్స్ ఉన్నట్లే 1 2 3 +3. అలాగే ఎన్కి ఆర్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఎన్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. 1 2 3 4 +4. ఇక్కడ చూసారా బాగా +3 +4 +3 +4. నెక్స్ట్ రావాల్సింది +3. అంటే ఆర్కి +3 యాడ్ చేసినట్లయితే మన ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. ఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. +3 అంటే 1 2 3. యూ అనేది ఫస్ట్ లెటర్. మనకి ఇక్కడ ఇంకొక లెటర్ రావాలి. ఇక్కడ కింద చూడండి, ఎఫ్కి జేకి డిఫరెన్స్ చూసినట్లయితే ఎఫ్ ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది. 1 2 3 4 +4. అలాగే జేకి ఎంకి డిఫరెన్స్ చూద్దాం. జే ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. 1 2 3 +3. అలాగే ఎంకి క్యూకి డిఫరెన్స్ చూసినట్లయితే ఎం ఇక్కడ ఉంది. 1 2 3 4 +4. అలాగే క్యూకి టీకి డిఫరెన్స్ చూద్దాం. క్యూ ఇక్కడ ఉంది, 1 2 3 +3. అలాగే ఇక్కడ చూసారా +4 +3 +4 +3. నెక్స్ట్ రావాల్సింది +4. అంటే టీకి +4 యాడ్ చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. టీ ఇక్కడ ఉంది, 1 2 3 4 +4 అంటే ఎక్స్. యూఎక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసారుగా, ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు చూడండి ఇంకొక మోడల్, ఇదిగోండి. ABZ BCY CDX DEW. చూసారు కదా, అదే మీరు ఈ పద్ధతిలో కానీ మీరు నెంబర్స్ అనేది కోడింగ్ ఇచ్చినట్లయితే ఈ ఆన్సర్ చేయడానికి చాలా టైం పట్టుద్ది, అసాధ్యం. అదే మీరు ఇలా టేబుల్ వేసుకున్నట్లయితే చాలా ఈజీ. చూడండి, ABZ చూసారు కదా, BCY ఇదిగో BCY. అలాగే CDX ఇదిగోండి, CDX అంటే ఇది చూడండి, ఇది ఎలా CDX. నెక్స్ట్ DEW ఇదిగో DEW. నెక్స్ట్ ఏంటి మనకి డి తర్వాత EFV. సో అవర్ ఆన్సర్ ఈజ్ EFV. చూసారా, మీరు ఇలా రాసుకోవడం వల్ల జస్ట్ 30 సెకండ్స్లోనే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలరు. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ACDGHI UVWXY. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక లెటర్ అనేది మిస్ చేశాడు, బి అనేది. అలాగే డికి జీకి మధ్య చూసినట్లయితే ఈఎఫ్ అనేది మిస్ చేశాడు, అంటే 2 లెటర్స్ అనేది మిస్ చేశాడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే 1 మిస్ చేశారు, 2 మిస్ చేశారు. నెక్స్ట్ 3 మిస్ చేసి ఇక్కడ చూడండి, 1 మిస్ చేసిన తర్వాత 2 లెటర్స్ రాశాడు, 2 మిస్ చేసిన తర్వాత 3 లెటర్స్ రాశాడు. అలాగే మనం 3 మిస్ చేయాలి. 5 తర్వాత 3 మిస్ చేస్తే JKL మిస్ చేసినట్లయితే నెక్స్ట్ ఏం వస్తుంది, MNOP. ఇది రైట్ ఆ రాంగ్ అనేది కరెక్షన్ చేయడానికి చూసుకున్నట్లయితే పి తర్వాత 4 మిస్ చేయాలి. ఎందుకంటే 1 2 3 4 4 మిస్ చేసినట్లయితే ఇది వస్తుంది. పి తర్వాత 4 మిస్ చేసి చూద్దాం. పి తర్వాత 1 2 3 4 అంటే యూ వచ్చింది కదా, UVWXY. సో అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్.
MNOP ఈజ్ ఎ రైట్ ఆన్సర్. ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి, నాకు మంచి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ABBA ABC CBA ABCD. ఇక్కడ చూసారా, ఫస్ట్ 2 లెటర్ రాశాడు, తర్వాత 3, తర్వాత 4 రాశాడు. అంటే ఏబీని రివర్స్ చేసి రాశాడు BA, అలాగే ఏబీసీని రివర్స్ చేసి CBA, అలాగే ABCDని రివర్స్ చేసినట్లయితే DCBA. సో అవర్ ఆన్సర్ ఈజ్ DCBA అంటే ABCD. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. YXZ XWY. ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. VUW UTV TSVU U. ఇప్పుడు మనం చూసినట్లయితే YXZ, ఇదిగోండి YXZ. చూసారా, మనం ఈ టేబుల్ రాసుకోవడం వల్ల ఎంత యూజో. YXZ అంటే +1 చేసి -2 చేస్తున్నాడు చూడండి. అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ చూసినట్లయితే ఇదిగోండి XWY +1 చేసి -2. నెక్స్ట్ ఇంకో చూసారు కదా, ఇదే ట్రిక్ అప్లై అవుతుందో చూద్దాం. ఇప్పుడు మన X అయిపోయింది, W అయిపోయింది, నెక్స్ట్ VUW చూడండి, WVU VUW. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే U యూకి సారీ నెక్స్ట్ మనం చూసినట్లయితే V చూడండి VUW చూసారు కదా. అలాగే నెక్స్ట్ కూడా చూసినట్లయితే UTV చూసారు కదా. నెక్స్ట్ కూడా చూసినట్లయితే TSU, టీకి 1+ చేసి -2 చేశాడు. సో UVW అనేది రైట్ ఆన్సర్. ఈరోజు మనం ఈ లెటర్ సిరీస్లో కొన్ని మోడల్స్ అయితే చూసాం. లాస్ట్ క్లాస్ చూసినట్లయితే ఈ లెటర్ సిరీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చేసాం. ఇంకా ఆ క్లాస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం ఈ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట, అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లు అనేది చూద్దాం. థ్యాంక్ యూ టు ఆల్.